IVS ఈరోజు మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణిత శాస్త్రము తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారి బుక్ అండి. ఇందులో 5.7 సమీకరణవాదము ఇంటర్మీడియట్ సిలబస్, దీని నుంచి 3 or 4 బ్లాంక్స్ వస్తాయండి. సో అవి చెప్పుకుంటున్నాము. ఆల్రెడీ స్టార్ట్ చేసాము కీ కాన్సెప్ట్స్, తర్వాత ప్రాక్టీస్ బిట్స్, రిమైనింగ్ బిట్స్ చెప్పుకోవాలి 23rd నుంచి అండి. చూడండి, x³ + 3x² + 2 = 0 సమీకరణ మూలాల గణాలు మూలాలుగా గల బహుపది సమీకరణం ఇచ్చారు. అయితే mn కేంద్రంగా 10 వ్యాసార్థం గల వృత్త సమీకరణం అన్నారు. ఇక్కడ ఏం లేదు, జస్ట్ x ప్లేస్లో x పవర్ 1/3 పెట్టేస్తే మనకి గణాలు కాబట్టి చేస్తే ఒక ఈక్వేషన్ వస్తుంది. దాని నుంచి మనకి m వాల్యూ 12, n వాల్యూ 8 వస్తుందండి. ఇక్కడ వృత్త సమీకరణం వచ్చి x - 12 హోల్ స్క్వేర్ + y - 8 హోల్ స్క్వేర్ + 10² అనేది వస్తుంది. ఫార్ములా ప్రకారం వృత్త సమీకరణం సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుందండి. దీన్ని జాగ్రత్త చేసుకోవాలి. నెక్స్ట్ ఈక్వేషన్ ఇచ్చారు. సమీకరణ మూలాలుగా గల సమీకరణం అన్నారు. ఇక్కడ కూడా వర్గాలు అన్నారు కాబట్టి x = √x పెట్టేసుకోవాలండి. చేస్తే మనకి ఈ విధంగా x ప్లేస్లో √x పెట్టుకొని చేస్తే x³ - 23x² + 13x - 36 = 0, l = 13, m = 36 వస్తుందండి. ఈ విధంగా y - y1 = tan 3/4 ఆఫ్ x - x1 అనేది ఒక బిందువు వాలు ఇచ్చినప్పుడు ఫార్ములా, దాని ప్రకారం ఇక్కడ చేసుకుంటాము. y1 అంటే m, x1 అంటే l. మన వాల్యూస్ తీసుకెళ్ళి దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఆన్సర్ అనేది x + y - 49 = 0 వస్తుందండి. సో ఈ విధంగా చేసుకోవాలి. నెక్స్ట్ సమ్ వచ్చేసి సమీకరణం ఇచ్చారు. మూలాలు 3 రెట్లు ఉన్న మూలాలు గల బహుపది సమీకరణము ఇచ్చారు. అయితే ఈ రెండు బిందువుల మధ్య దూరం అన్నారు. ఇక్కడ 3 రెట్లు కాబట్టి x ప్లేస్లో x/3 సబ్స్టిట్యూట్ చేసుకోవాలండి. చేసుకుంటే మనకి ఈ విధంగా ఈక్వేషన్ వస్తుంది. తర్వాత వాళ్ళు అడిగిన దాని ప్రకారం l అంటే 1, k/3 అంటే 9 వస్తుందండి. ఈ విధంగా పాయింట్స్ ఫామ్ చేసుకొని మధ్య దూరానికి ఫార్ములా √(x2 - x1) హోల్ స్క్వేర్ + y2 - y1 హోల్ స్క్వేర్ ప్రకారం చేస్తే 13 వస్తుందన్న ఆన్సర్ దీనికి. నెక్స్ట్ అట్లాగే నెక్స్ట్ సమీకరణం ఇచ్చేసి మూలాలు ఇచ్చారు. a1, a2, a3, a4, a5 అని 1/a1, 1/a2, 1/a3, 1/a4, 1/a5 మూలాలుగా గల బహుపది సమీకరణం అడిగారు. దీనికోసం x ప్లేస్లో 1/y సబ్స్టిట్యూట్ చేసుకోవడమేనండి. చేస్తే ఒక సమీకరణం వస్తుంది. ఈ y ప్లేస్లో x సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేదే ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ ఈ విధంగా షార్ట్ కట్లో వెళ్ళిపోవాలి టైం సేవ్ కోసం. సాధ్యమైనంత వరకు డిఎస్సికి షార్ట్ కట్స్ అవసరం అవుతాయండి. అందుకనే x³ - 7x + 6 = 0 యొక్క మూలాలు ఆల్ఫా, బీటా, గామాలు అయితే ఆల్ఫా - బీటా హోల్ స్క్వేర్, బీటా - గామా హోల్ స్క్వేర్, గామా - డెల్టా హోల్ స్క్వేర్లు మూలాలుగా గల బహుపదీయ సమీకరణం అన్నారు. దీనికోసం మనం ఆల్ఫా + బీటా + గామా అంటే 0. ఇక్కడ ఆల్ఫా × బీటా × గామా అంటే 6. x² పదం లేదు కాబట్టి 0 అండి ఇక్కడ. నెక్స్ట్ ఇక మన గెస్ ప్రకారం -1 × -2 × 3 అంటే 6 వస్తుంది. ఇక్కడ చూడండి, ఆల్ఫా మూలమైతే ఆల్ఫా అనేది సబ్స్టిట్యూట్ చేసుకోవాలి x ప్లేస్లో, బీటా అనేది మూలమైతే బీటా సబ్స్టిట్యూట్ చేసుకుంటాం, గామా అనేది మూలమైతే గామా సబ్స్టిట్యూట్ చేసుకొని వాటిని LHS వైపు RHS వైపు యాడ్ చేస్తే ఈ విధంగా α³ + β³ + γ³ = -18 వస్తుంది. దాని ప్రకారం ఇక్కడ మనకి 6 రావాలి. మల్టిప్లై చేస్తే క్యూబ్స్ చేసి యాడ్ చేస్తే -18 అంటే మనం గెస్ చేసుకుని దాని ప్రకారం చేసుకుంటే 1, 25, 16 వస్తుందండి. ఈ విధంగా బహుపది సమీకరణం వచ్చేసి ఇక్కడ x³ - 42x² + 441x - 400 ఈ మూడింటిని మనం లబ్ధం చేస్తే ఆల్ఫా, బీటా, గామా 400 వస్తుందండి. కాబట్టి ఈక్వేషన్ టాలీ అయింది. కాబట్టి తర్వాత యాడ్ చేసినప్పుడు ఆల్ఫా బీటా + బీటా గామా + గామా ఆల్ఫాని యాడ్ చేస్తే 441 వస్తుందండి. నెక్స్ట్ x² టర్మ్ 42 వస్తుందండి ఇక్కడ. సో ఈ విధంగా చేసుకుంటే మనకి ఈక్వేషన్ 4th ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇక ఆల్ఫా - బీటా హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ ఆల్ఫా అంటే -1, -2 అంటే -1 + 2 1, బీటా - గామా అంటే -2 - 3 -5 హోల్ స్క్వేర్ అంటే 25, గామా - డెల్టా 3 + 1 అంటే 16. ఈ విధంగా చేసుకోవాలండి.
నెక్స్ట్ ఈక్వేషన్ ఇచ్చారు, బహుపదిని దీంతో నిశేషంగా భాగిస్తే ఏ కామా బి అని అడిగారు. సో మనకి x-1 x-2 ఫ్యాక్టర్స్ అవుతాయి. ఈ విధంగా x-1 x-2 ఫ్యాక్టర్స్ అయినప్పుడు ఇక్కడ x³ - 6x² + 11x - 6 = 0 వస్తుందండి. దీని నుంచి 11, -6 అనేది AB అవుతుందండి. నెక్స్ట్ 2x³ - x-1 ఇది డిఎస్సిలో వచ్చిందండి. ఈ బిట్ చాలా ఇంపార్టెంట్. గామా మూలాల లబ్ధం SR అయితే S1 + S2 + S3 అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఫార్ములా ప్రకారం -B/A అంటే x² టర్మ్ లేదు కాబట్టి 0 అవుతుందండి. నెక్స్ట్ 30th బ్లాంక్ ఒకసారి చూసుకోండి. దీనికి ఆప్షన్ అనేది చెప్పాలి నాకు. నెక్స్ట్ కామెంట్లో చేయండి ఆన్సరు. నెక్స్ట్ 31 ఈ విధంగా ఈక్వేషన్ ఇచ్చారు. ఒక మూలం మిగిలిన 2 మూలాల మొత్తంలో సగానికి సమానమైతే దాని మూలాల్లో ఒకటి ఎంత అన్నారు. దీనికోసం మనము -3/2ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే x ప్లేస్లో ఒక మూలం అన్నారు కాబట్టి మనకి ఈ విధంగా వస్తుంది. అప్పుడు ఇక్కడ త్రో ఆప్షన్ ప్రకారం చేసుకోవాలండి. -3/2 వేస్తే మనకి = 0 వస్తుంది కాబట్టి ఆన్సర్ 4th ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ x³ + 2x² ఇక్కడ x² పడలేదు. -3x - 1 = 0 యొక్క మూలాలు ఇచ్చారు. ఆల్ఫా పవర్ -4 + బీటా పవర్ -4 + గామా పవర్ -4 విలువ ఎంత అన్నారు. దీనికోసం ఇలా చేసుకోవాలండి. ఆల్ఫా బీటా + బీటా గామా + గామా ఆల్ఫా ² ఈ విధంగా ఫార్ములా వస్తుంది. ఇక్కడ వాల్యూస్ సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. అప్పుడు మనకి α² β² + β² γ² ప్లస్ γ² α² కత్తగా చేసుకుంటే 13 వస్తుంది. దీనికి హోల్ స్క్వేర్ చేసుకోవాలి. అప్పుడు 169 ఈ విధంగా ఫార్ములా వేసుకోవాలండి. దీని నుంచి 169 - 2 4 + 6 = 149 వస్తుందండి. ఈ విధంగా చేసుకోవాలి. జాగ్రత్తగా ఫార్ములా చేసుకొని. సో ఆన్సర్ అనేది ఇక్కడ 149 వస్తుందండి. నెక్స్ట్ ఇక్కడ సిగ్మా అంటే మనకి సిరీస్ కావాలి. α² బీటా తర్వాత వచ్చేది. ఆ విధంగా చేసుకుంటే 3r - PQ అండి. దీనికి సంబంధించిన సొల్యూషన్ ఇక్కడ చేశాను. ఇక్కడ సేమ్ ఇదే సమ్ము, కాకపోతే ABC ఇచ్చారు, ఇక్కడ PQR ఇచ్చారండి. సో ఇక్కడ ఆల్ఫా బీటా గామా అయితే ఇక్కడ ఆల్ఫా బీటా గామా అండి. సో దీనికోసం మనం ఏం చేసుకోవాలి. ఏ అంటే తెలిసింది, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే -B/A అంటే -A. ఏని కరెక్ట్గా చేసుకుంటే -α + బీటా ప్లస్ గామా. అట్లాగే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా అంటే C/A B వస్తుంది. తర్వాత ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా అంటే -D/A అంటే సిని కరెక్ట్గా చేసుకుంటే -α బీటా గామా వస్తుంది. సో 3C - AB త్రో ఆప్షన్ ప్రకారం తీసుకుంటే మనకి ఈ విధంగా సిరీస్ కరెక్ట్ అవుతుందండి. సిగ్మా α² బీటా ప్లస్ సిగ్మా ఆల్ఫా బీటా స్క్వేర్ అనేది సిరీస్ కరెక్ట్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా త్రో ఆప్షన్ ప్రకారం 3C - AB అని గుర్తుపెట్టుకోవాలి. దీనికి కూడా అక్కడ 3C ప్లేస్లో 6 AB అంటే PQ. నెక్స్ట్ 34th బ్లాంక్ వచ్చేసి గుర్తుపెట్టుకోవాలని కూడా ఫార్ములా ప్రకారమే x³ - ax² + bx - c = 0 సమీకరణ మూలాలు హరాత్మక స్క్వేర్లో ఉంటే మధ్య మూలం ప్రాసెస్ ఉంది కాబట్టి 3C/B అనేది మధ్య మూలం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 35th సమ్ము కేతో పెంచగా వచ్చిన మూలాలతో సమీకరణలో x² పదం లోపించవలనన్న k వాల్యూ అన్నారు. కేతో పెంచడం అంటే x ప్లేస్లో x + k సబ్స్టిట్యూట్ చేస్తే ఈ విధంగా వస్తుందండి ఈక్వేషను. తర్వాత x² పదం లోపించాలి అంటే మనకి k వాల్యూ -2 పెట్టేస్తే ఇక్కడ +6 - 6 క్యాన్సిల్ అయిపోయి ఈ విధంగా k వాల్యూ -2 అనేది కరెక్ట్ అవుతుందండి. నెక్స్ట్ సమీకరణంలో మూలాల లబ్ధం వచ్చేసి -D/A ఫార్ములా ప్రకారం -24. నెక్స్ట్ సమీకరణ మూలాల ఆల్ఫా బీటా గామా అయితే ఈ విధంగా బీటా గామా స్క్వేరు మొత్తం ఎక్స్పాండ్ చేసుకొని దీన్ని చేస్తే మనకి -6Q వస్తుందండి. జాగ్రత్తగా ఫార్ములాస్ ప్రకారం చేసుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగా సమీకరణం ఇచ్చి మూలాల వర్గాలుగా గల అంటే x ప్లేస్లో x⁴1/2 ప్రతిక్షేపించుకొని చేయాలండి. ఇది చేస్తే తర్వాత స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుందండి. నెక్స్ట్ సమీకరణంలో మూలాల మొత్తం వచ్చేసి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా = -B/A 1/3 వస్తుందండి. నెక్స్ట్ సమీకరణం ఇచ్చారు, ఉత్క్రమ సమీకరణ రెసిప్రోకల్ ఈక్వేషన్గా ఉండవలనన్న గుణకాల మధ్య సంబంధం A = E B = D. అంటే దీంట్లో x ప్లేస్లో మనం ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పటికీ దీని వాల్యూ మారదు. ఇదే ఈక్వేషన్ రావాలి.
అందుకోసం అని చెప్పి మనం ఎక్స్చేంజ్ చేసుకుంటే జాగ్రత్తగా ఏ ప్లేస్లో ఈ పెట్టుకుంటే బి ప్లేస్లో డి పెట్టుకుంటే అప్పుడు మనకి సేమ్ ఈక్వేషన్ వస్తుంది. కాబట్టి ఈ విధంగా ఉత్క్రమ సమీకరణం అంటే ఈ విధంగా గుణకాల మధ్య సంబంధం ఉండాలి. నెక్స్ట్ 4వ పరిమాణ ఉత్క్రమ సమీకరణానికి 2 మూలాలు ఇచ్చారు. మిగిలిన 2 మూలాలు వచ్చేసి 1/a 1/b. ఉత్క్రమ కాబట్టి 1/a 1/b అవుతాయండి. బేస్ పరిమాణంలో ఉంటే తరగతి 1కి -1 అనేది మూలం అవుతుంది. అంటే ఎక్స్ ఉంటే ఇక్కడ x² ఉంటే తరగతికి 1 అనేది మూలం అవుతుంది. సరి ప్రమాణం ఉంటే 1 మరియు -1 2 మూలాలు అవుతాయండి. సో ఈ విధంగా చేసుకోవాలని ప్రాక్టీస్ బిట్స్ ఇంతటితో ఈ అధ్యాయం అయిపోయింది. థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ అయిపోయిందండి. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ చాప్టర్స్ కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ.